కంపేర్ టు దసరా కంటే ఇందులో ట్రిపుల్ యాక్టింగ్ ఉందండి. అసలు ఆ వైలెన్స్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత వైలెంట్ గా యాక్ట్ చేశారనమాట ఆయన. హైలైట్ అంటే అదేనండి, మొత్తం ఈ కేసు ఎలా టేకప్ చేస్తారు అయితే మొత్తం స్టోరీ మొత్తం అదే. మామూలుగా చూడకూడదండి, ఇంకో లెవెల్లో చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కాకపోతే కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు. సాంగ్స్ అంటూ ఏం లేవండి, జస్ట్ హీరోయిన్తో ఒక సాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్కి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి ఆ హీరోయిన్ పెట్టారనుకుంటాను నేనైతే. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు, సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీక్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లవ్ స్టోరీస్, సాఫ్ట్గా ఉన్న స్టోరీసే కూడా. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. యా, ఆల్రెడీ మనకి కోర్ట్ మూవీతోనే ఆయన వాట్ ఈస్ వాట్ అని ప్రూవ్ చేశారు. బాగా చేశారు. రేటింగ్ అయితే నేను 4 ఇస్తానండి. అలా మాస్ ఉంటుంది. సో ఇట్స్ గుడ్ మూవీ టు వాచ్. మూవీ అంటే బీజిఎం బాగానే ఉంటుంది. బీజిఎం ఈజ్ వెరీ గుడ్. ఓవరాల్ ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్. యూ క్యాన్ సీ విత్ ఫ్యామిలీ అండ్ 3 ఇంకా చాలా బాగుంది. You have climax, you have the story, so you have like very good story, so you can see the movie and recommend to watch. So అవుతుందండి, కనెక్ట్ అవుతుంది. 4 అండి. మృగాలని ఏ విధంగా వేటాడాడు. అక్కడ నాని ఉండేది, అక్కడ నాని అనుకున్నారేమో, ఉన్నానేమేస్ మాస్టర్ అతడా. ఇప్పటి వరకు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ని చూసి నేచురల్ స్టార్ అన్నాడు, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు. ఉన్నానిమస్ మాస్టర్ అయిపోయాడు నాని. ఇప్పటి నుంచి బిగ్ స్టార్ నాని. థియేటర్లకి ఎంటర్ కానీ స్లోగా స్టార్ట్ అయిందన్న. అసలు అయితే లాస్ట్ క్లైమాక్స్లో అయితే పీక్ లెవెల్లో వెళ్ళిపోయిందన్న. ఇప్పటివరకు రాజమౌళి ఎమోషన్ చూసి ఏమనుకున్నా, ఈయన వేసేసారు. సదాల్లో మీకు కాటారమ్మ కొడుకు చేసిన ఫైట్ గుర్తుందా? అలాంటి డబుల్ ఫైట్ పెట్టారన్న. రక్తపాతమే కాటారమ్మ ఫైట్ సీన్లో అయితే. బ్లడ్ బాత్, థియేటర్ మొత్తం రక్తంతో తడిచిపోయిందన్న. థియేటర్ ముందు వెళ్ళే ముందు 2 తెల్ల సెట్ వెళ్ళానన్న, వచ్చే ముందు బ్లడ్తో తడిచిపోయానన్న. ఆ విధమైన రక్తపాతం చూపించాడన్న. నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలు అయింది. కానీ ఏమంత బాగా ఓకే, యావరేజ్ చూడొచ్చు అంతే. బాగుంది, నాని బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 నేను చూడలేదు. బాగా చేశారు. యాక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేయకుండా. యావరేజ్ వచ్చి యాక్టింగ్ కాదు, స్టోరీ యావరేజ్. స్టోరీకి తగ్గట్టు వైలెన్స్ సెట్ అయింది అనిపించిందా మీకు? వైలెన్స్ టూ మచ్ కాదు, లైక్ కిల్లింగ్ టూ మచ్ అన్వాంటెడ్. థ్యాంక్ యూ.